నమస్తే, వెల్కమ్ టు టీటన్. ఉత్తరాదిన కొందరు నిందితుల ఇళ్లు, వ్యాపార సంస్థలను బుల్డోజర్లతో నేలమట్టం చేయటం లాంటి ఆటవిక చర్యలు పెరిగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తలంటిన తర్వాత ఆయా రాష్ట్రాల్లోని పరివార పాలకులు వెనక్కు తగ్గారు. కానీ ఇప్పుడు ఢిల్లీ పాదుషాలు పార్లమెంటులో బిల్లుల బుల్డోజింగ్ తెగబడటం దారుణం. గురువారం నాడు పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లు సవరణలు, జేపీసీ నివేదిక విషయంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు పార్లమెంటరీ సంప్రదాయాలను మంటగలపటమే. కేంద్ర సర్కారు రూపొందించిన వక్ఫ్ బిల్లు అత్యంత వివక్షపూరితమైనది. దానిపై పార్లమెంటు లోపల వెలుపల నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆ ధాటిని తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. జేపీసీ ఎలా ఉండరాదో ఒక ఉదాహరణగా పేర్కొనదగిన రీతిలో ఆ చైర్మన్ దాన్ని నిర్వహించారు. సంబంధిత సంస్థలు, వ్యక్తులు తమ అభిప్రాయాలను జేపీసీకి వివరించే అవకాశం కల్పించలేదు సరికదా, అందులో సభ్యులుగా ఉన్న ఎంపీలను కూడా మాట్లాడనివ్వని పరిస్థితి నెలకొంది. దాంతో హైదరాబాద్ తో సహా పలు చోట్ల జేపీసీ సభ్యులు బైఠాయింపులు, ఆందోళనలు చేశారు కూడా. తమ అభిప్రాయాలను చైర్మన్ పరిగణలోనికి తీసుకోవటం లేదని లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. ఇంత జరిగాక జేపీసీ సభ్యులు తమ అసమ్మతి నివేదికలు కమిటీకి సమర్పించారు. జేపీసీ చైర్మన్ కు ఆయన్ను నడిపించిన పెద్దలకు ఏమాత్రం ఇంగితం ఉన్నా అసమ్మతి నోట్లను జేపీసీ నివేదికలో చేర్చి పార్లమెంటు ముందుంచేవారు. కానీ అది కూడా చేయకపోవడంతో పార్లమెంట్ లో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయక తప్పలేదు. వాటిని చేర్చుతామంటూనే ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం విచారకరం. ఇప్పుడు వక్ఫ్ ఆస్తులను లాక్కుంటున్నారని, ఆ తర్వాత గురుద్వారాలు, చర్చిలు, ఆలయాల ఆస్తులను లాక్కుని తమ మిత్రులకు కట్టబెడతారన్న ప్రతిపక్షాల విమర్శ సత్యదూరం కాదు. ఈ నివేదికకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ లోనే ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండటం ఆహ్వానించదగింది. వక్ఫ్ బిల్లు సవరణలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక మతానికి చెందిన వారిపైన, వారి ఉమ్మడి ఆస్తులపైన వివక్షపూరిత దాడి చేసింది. ఆ సవరణల్లోని అంశాలు వక్ఫ్ మూల బిల్లుకు వ్యతిరేకమైనవే గాక భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విఘాతం కల్పించేవే. ఇప్పుడు ఒక మతం విషయంలో మొదలైన దాడి ఆ తర్వాత ఒక్కొక్కటిగా మైనారిటీ మతాలన్నింటిపై సాగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చివరికి మెజారిటీ మతానికి చెందిన వారిలోనూ అధికార పక్షానికి లేదా అధినేతలకు గిట్టని వారిని సైతం వదిలిపెట్టారు. ఇటువంటి నిరంకుశ పోకడలు అక్కడికే దారి తీస్తాయని ప్రపంచ చరిత్ర చెబుతోంది. ఒకే దేశం ఒకే భాష, ఒకే దేశం ఒకే కార్డు, ఒకే దేశం ఒకే యూనిఫ్ వంటి నినాదాలతో మొదలైందల్లా అలా అలా ఒకే దేశం ఒకే పార్టీ, ఒకే దేశం ఒకే మతం అనే స్థితికి చేరుకుంటుంది. అదే అధ్యక్ష తరహా పాలన. ఇది జరగబోయే పరిణామ క్రమం అంటూ పలువురు దేశభక్తులు చేస్తున్న హెచ్చరికలు అందరి గమనంలోనూ ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విధానం. వలస పాలనలకు వ్యతిరేకంగా 200 ఏళ్లు సాగిన జాతీయోద్యమంలో ఆ ఐక్యత వెల్లివిరిసింది. అంతటి గరిష్ట ఐక్యత వల్లనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతరింపచేయటం సాధ్యమైంది. అన్ని మతాలు, కులాలు, తెగలు, ప్రాంతాల వారందరూ ఒక్కతాటిపై నిలిచి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటానికి, ఆ దేశాన్ని పాలించటానికి రాజ్యాంగం ఏర్పాటైంది. ఇప్పుడు ఆ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి తూట్లు పొడిచేలా కొత్త కొత్త చట్టాలు, ఉన్నవాటికి సవరణలు, సరికొత్త కోడ్లను పరివార పాలకులు తీసుకొస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తమై అటువంటి బిల్లులను, చట్టాలను ప్రతిఘటించాలి. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, లౌకిక తత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజంలను కాపాడుకోవాలి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.